ఓం నమో వెంకటేశాయ. పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో అమ్మవారి అనుగ్రహం మనందరికీ కలగాలని కోరుకుంటూ శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవన విధానంలో నిర్వర్తించవలసిన ధర్మాలను, కర్తవ్యాలను తెలుసుకుందాం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మన శాస్త్రాలన్నీ మనకి చెప్తున్నాయి. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే ఎలా ఉపాసన చేయాలో మనకి చెప్పాయి. మనిషి తరించడానికి చాలా సులభమైనటువంటి పద్ధతుల్ని మనకి శాస్త్రాలన్నీ అందించాయి. అయ్యో కొండలెత్తాలేమో, ఎన్నో గిరి ప్రదక్షిణాలు చేయాలేమో, పొర్లు దండాలు పెట్టాలేమో అని ఏం భయపడక్కర్లేదు. ఒక్క దీపం పెట్టండి చాలు భగవత్ సన్నిధిలో అని శాస్త్రం చెప్పింది. దీపానికి అంత గొప్ప ప్రాముఖ్యం. ఏమిటి దీపం అంటే? దీపం అంటే జ్ఞానం అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఏ మనిషి అయినా గొప్పవాడు కావాలి అంటే జ్ఞానవంతుడికే కదా అగ్రాసనం వేసేది. భగవద్గీతలో కూడా శాస్త్రం చెప్తుంది, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని. జ్ఞానం కలవాడు చాలా గొప్పవాడు అని. అందుకే జ్ఞానాన్ని పొందండి. అమ్మో పుస్తకాలన్నీ చదవటం కష్టం కదా అని మనకు అనిపించవచ్చు. నిజమైన జ్ఞానం అంటే ఏమిటి అంటే తోటివాడికి సహాయపడడం, ప్రతి వాళ్ళలోనూ భగవంతుని దర్శించడం, భగవంతుడు నారాయణుడని నమ్మి ఉండటం, ఇదే జ్ఞానం అంటారు. సాక్షాత్తు తిరుమలగిరి మీద వేంచేస్తున్నటువంటి స్వామి కలియుగనాథుడు. అటువంటి ఆ స్వామిని విశ్వసించిన వాడు చాలా గొప్పవాడు అవుతాడు అని మనకి చెప్తోంది. అలాంటి భావన కలిగి ఉండటమే దీపారోపణ చేయటం అని శాస్త్రం చెప్తుంది. శాస్త్రాలన్నీ కూడా మనిషి ప్రవర్తించడానికే చెప్తున్నాయి. రామవత్ వర్తితవ్యం నా రావణవత్ అని శాస్త్రం చెప్తోంది. రాముళ్ళా ఉండండి, రావణాసురులా ఉండకండి అని చెప్పింది. ఏమిటి రాముళ్ళా ఉండటం? సోదరులతో చక్కగా ఉన్నాడు, తల్లిదండ్రులతో ఎలా ఉండాలో నేర్పాడు, అలాగే శత్రువులతో ఎలా ఉండాలో నేర్పాడు, ఒక చిన్న పక్షులతో కూడా ఎలా ఉండాలో మనకి నేర్పాడు. అందువల్ల ధర్మాచరణ కావాలి. ధర్మాచరణ అంటే ఏదో మడిగట్టుకుని తడి వస్త్రాలతో తిరగడం కాదు, తోటి వారితో చక్కగా మెలగడమే. అన్నతో ఎలా ఉండాలో, తమ్ముడితో ఎలా ఉండాలో మనకి చూపించాను. రాముడే మనకి ఆదర్శం అంటూ చక్కగా మనకి చూపించారు. ఆదర్శము అంటే అద్దం అని అర్థం. అద్దంలో ఒకసారి నువ్వు నిలబడ్డావంటే ఆయన నీ ముందు అద్దం పెట్టుకుంటే నీ బొమ్మనే చూపిస్తుంది. అలాగే రాముడిని పెట్టుకున్నావంటే నీ ముందు నీ మొహాన్ని నీకు చూపిస్తాడు రాముడు. అంటే నువ్వు ఎలా ఉండాలో నీకు తెలియచేస్తాడు రాముడు. అందువల్ల ఆదర్శ పురుషుడు రాముడు. రాముడిలా ఉండగలిగితే సమాజం అంతా బాగుపడుతుంది. ఎప్పుడైనా సరే మహాత్ముల యొక్క బోధ మనకి మంచి మార్గాన్ని అందిస్తుంది. సముద్రంలో నడిచేవాడికి ఆ సముద్రం అంతా నడుము లోతైనట్టుగా ఈ సంసారం అనే సముద్రం పెద్దల వాక్కులు అనేటటువంటి ఒక ప్లవాలుగా, అంటే ఒక పడవలుగా వాడిని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి దరిచేరుస్తాయంటారు. అటువంటి పెద్దల వాక్యాన్ని మనం చక్కగా పదిలపరుచుకుని మన జీవితానికి ఒక సోపానాన్ని వేసుకుందాం. భారతీయ ధార్మిక విషయాలన్నింటినీ ప్రతిబింబించేవి మన వేదాలు. వేద పఠనం విందాం, భగవంతుని అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యస్తే మన్యో వీధద్వజ్రసాయక సహ ఓజః పుష్యతి విశ్వామానుషక్ సాహ్యామదా సమార్యం త్వయా యుజా సహస్కృతేన సహ సా సహస్వతా మన్యురింద్రో మన్యురేవాస దేవో మన్యుర్హోతా వరుణో జాతవేదాః మన్యుం విషాఈలతే మానుషీర్యాః పాహినో మన్యో తపాసా సజోషాః అభీహి మన్యో తపసస్తవీయాన్ తపాసా యుజా విజాహి శత్రూన్ అమిత్రః వృత్రః దస్యుః చ విశ్వావసూన్యా భారాత్వన్నాః త్వం హి మన్యో అభిభూత్యోజా స్వయంభూర్భామో అభిమాతిషాహః విశ్వదర్శనిః సహూరిః సహావానస్మాన్ సోజః పృతానా సుధేహి
अभागः सन्नपरेतो अस्मितवक्रत्वातविशस्य प्रचेतः तन्त्वामन्यो क्रतुर्जीहीलाहं विश्वातनोर्बालदेयायमेहि अयन्ते अस्युपमे ह्यर्वां प्रातीचीनः साहुरे विश्वदायः मन्यो वज्रिन्नभिमामावावृत्स्वाहणावरस्यून्मृतपोऽध्यापेः अभिप्रेहि दक्षिणतो भावामेधा वृत्राणि जङ्घना बभूरि जुहोमीते तरुणं मध्वो अग्रामुभा उपांशुं प्रातमाभिभावा त्वया मन्यो सरथा मारुजन्तो हर्षामानासो दृशितामारुत्वः तिग्मेषाव आयुधा संसिषाना अभिप्रयन्तु नरो अग्निरूपाः अग्निरीव मन्यो द्विषितः साहस्वसेनानीर्नः सहुरे हूतयेधि हत्वा यशत्रून् विभाजस्व वेद ओजो मिमानो विमृधो नुदस्व सहस्वमन्यो अभिमातिमस्मे रुजन्नृणं प्रामृणं प्रेहि शत्रून् उग्रन्ते पाजो नन्वारुरुद्रे वशीवसन्नयस एकजत्वम् एको बहूनामासि मन्यवीलितो विषं विषंयुधये संसीषाधि अकृत्तरुत्वया वयं जुमन्तं घोषं विजयाय कृन्महे विजेशकृदिन्द्रादिवानवब्रवो ओस्माकं मन्यो अधिपा भावेह प्रियन्ते नामा सहुरे गृणीमसि विद्मातमुत्संयता आबभूता आभूत्या सहजा वज्रसायकसहो बिभर्ष्य विभूत उत्तारम् कृत्वा नो मन्यो सह मेज्येति महाधनस्य पुरुहूत संसृजी संसृष्टं धनामुभयं समाकृतमस्मभ्यं दत्तां वरुणस्य मन्युः बियं ददानाहृदायेषु शत्रावः पराजितासो अपनिलायन्ताम् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपातये दैवी स्वस्तिरस्तु न स्वस्तिर्मानुषेभ्यः हरिः ओम् మనిషిని విశిష్టునిగా కృతార్థునిగా చేసేది జ్ఞానమే. అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించే ఆచార్యుని వైభవాన్ని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా తెలుసుకుందాం. మొట్టమొదట తల్లికి నమస్కారం, 2 తండ్రికి నమస్కారం, 3 ఆచార్యునకు నమస్కారం. ఆచార్యునకు ఎందుకు నమస్కారం అంటే మనం సర్వత్రా చెప్పేటటువంటి శ్లోకమే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువుకు ఎందుకు నమస్కరిస్తున్నాము అంటే గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువే మహేశ్వరుడు, 3 మూర్తుల యొక్క సమాగమ స్వరూపము కనుక గురువే పరంబ్రహ్మము. అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి గురువుకు నమస్కరించుచున్నాను. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. గురువు అన్న మాటకు అర్థం గుకారశ్చంధకారశ్చ రుకారస్తన్ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే అని. గు అంటే అంధకారం, రు అంటే దాన్ని తొలగించడం, రా అగ్నిబీజం ఎక్కడ ఉన్నా. అందుకే రామ అన్నప్పుడు రా అగ్నిబీజమై పాపాల్ని దహిస్తుంది. అటువంటి గురు అనేటటువంటి శబ్దంలో గుకారము అంధకారము చీకటైతే రుకారము అగ్నిబీజమై దీపమై దాన్ని తొలగిస్తుంది. దాన్ని తొలగిస్తుంది కాబట్టే చీకటిని తొలగించగలిగినది ఏదో అదే గురువు యొక్క స్వరూపం.
చీకటిని తొలగించుట అన్నమాట ఎందుకు అన్వయం చేస్తారు అంటే, ఎక్కడ చీకటి ఉన్నదో అక్కడ సత్యము అవగతము కాదు. మీరు ఎప్పుడైనా ఒక విషయాన్ని ఆలోచించండి, బాగా కటిక చీకటిగా ఉందనుకోండి, మనిషి భయపడతాడు. ఎందుకు భయపడతాడు అంటే, అక్కడ ఉన్నది తాడో తెలియదు, పామో తెలియదు. త్రాటిలో పాము కనపడుతుంది, ఏదో పాము అడ్డంగా పడుకుందని, పడగ విప్పిందని, కదులుతోందని, బుసకొడుతోందని విపరీతమైన భయం కలిగి ఒళ్ళంతా చెమట్లు పట్టి ఉద్వేగానికి లోనవుతాడు. అలా భయపడినటువంటి సందర్భంలో ఏది పట్టుకొచ్చి అక్కడ పెట్టండి, ఆ భయం పోదు. ఆ భయానికి కారణం అంతా ఏమిటి అంటే, సత్యమైన వస్తువు ఎరుకలోకి రాలేదు. అది తాడో పామో తెలియదు, కానీ త్రాడుని చూసి పాము అనుకుంటున్నాడు. పాము అనుకుంటున్నాడు కాబట్టి ఇంత భయము వచ్చింది. ఇప్పుడు తను ఏ ఉద్యోగం చేస్తున్నాడో ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి అధికార పత్రాలు కానీ, తాను ఏం చదువుకున్నాడో ఆ చదువుకున్నటువంటి విద్యార్హతకి సంబంధించిన పత్రాలు కానీ, సమాజంలో తాను ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిని నిర్ణయం చేసేటటువంటి పత్రాలు కానీ పట్టుకొచ్చి అక్కడ పెడితే, అది తాడో పామో తెలియదు. చీకటిని పోగొట్టగలిగిన వస్తువు ఈ ప్రపంచంలో ఒకే ఒక్కటి ఉన్నది, అదే దీపం. దీపాన్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, ఇది పాము కాదు తాడు అని తెలిసిందనుకోండి, తెలిసిన ఉత్తర క్షణంలో ఇంత పొందినటువంటి భయము ఆవిరైపోతుంది, ఇంత చెమట పోతుంది. అయ్యయ్యో ఇంతసేపు పాము అనుకుని భయపడుతున్నాను, ఇది తాడని చెప్పి వెళ్ళి తన చేత్తో ఎత్తి పక్కకి పారేస్తాడు. దీపం ఉంటే సత్యము ఎరుకలోకి వస్తుంది. సత్యము ఎరుకలోకి వస్తే తత్సంబంధమైనటువంటి భయం అంతా పోతుంది. భయం అంతా ఎందుకు కలుగుతుంది అంటే, సత్యము ఎరుకలోకి రాని కారణము చేత కలుగుతుంది. అజ్ఞానమునకు మారు పేరు చీకటి. అందుకే మనకి సనాతన ధర్మంలో పరమేశ్వరుని యొక్క మొట్టమొదటి స్వరూపం కూడా యథార్థానికి గురువుగానే వస్తాడు. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, జగద్గురువు అనేటటువంటి శబ్దం కృష్ణ పరమాత్మకి అన్వయం అవుతుంది. అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటాం. జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అవతారం ఎప్పుడు వస్తుంది అంటే, కటిక చీకటి ఎప్పుడు ఉంటుందో అప్పుడే వస్తుంది. అర్ధరాత్రి వేళ చీకటి బాగా దట్టంగా ఉంటుంది. అందున శ్రావణ మాసంలో అష్టమి నాటి రాత్రి ఉండేటటువంటి చీకటి మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుచేత అంటే అది వర్ష ఋతువు. నీరు నిండినటువంటి నల్లని మబ్బులు కిందకి దిగొస్తాయి. అసలు ఆ మబ్బుల వలననే కొంత చీకటి, దాని మీద శ్రావణ మాసంలో చీకటి, దాని మీద అర్ధరాత్రి. అటువంటి కటిక చీకటి అంటే నిత్యానిత్య వస్తు వివేకము లేక, ఏ వస్తువు సత్యమైనదో ఎరుకలోకి రాక జీవుడు భయభ్రాంతుడైనటువంటి సందర్భంలో సత్యమును ఎరుకలోకి తీసుకురావడం కోసమని ఒక జగద్గురువుగా పరమేశ్వరుడే అవతరించినటువంటి సందర్భం అర్ధరాత్రి వేళ కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం. సంవత్సరంలో ఒక్కో మాసమందు ఒక్కొక్క ప్రయోజనాన్ని భగవంతుడు సమకూర్చాడు. ఇప్పుడు మనం శ్రావణ మాసంలో ఉన్నాం కనుక శ్రావణ మాస వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం. వైకుంఠవాస గోవింద నమస్తే మధుసూదన, నమస్తే వేద సంవేద్య, నమామి త్వాం పరాత్పర, నమామి త్వాం పరాత్పర. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సర శ్రావణమాస ప్రథమ దినం ఈ రోజున. చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢములు గడిచిన తర్వాత మనం ఈ రోజున శ్రావణ మాసంలో ప్రవేశిస్తున్నాం. అత్యంత ప్రశస్తమైనటువంటి మాసాలలో ఒకటి శ్రావణ మాసం. ఏ విధంగా అయితే జ్యేష్ఠ ఆషాఢాలు కలిసి గ్రీష్మ ఋతువును కలుగజేస్తున్నాయో, అదేవిధంగా శ్రావణ భాద్రపదాలు ఈ రెండు కూడా వర్ష ఋతువుని కలుగజేసేటువంటి మాసములన్నమాట. ఇక్కడ శ్రావణ మాసం అనేటువంటిది వర్ష ఋతువు యొక్క ఆరంభ మాసం. చక్కగా పృథివంతా పైరు పచ్చలతోటి నానా విధాలైనటువంటి
తరులతలతోటి హరితభరితమైనటువంటి గుల్మాలతోటి ఇతర వృక్ష జాతులతోటి ఎంతో కళకళలాడడానికి కావలసినటువంటి అద్భుతాద్భుతమైనటువంటి సమస్త లోకాలకు కూడా ఆధారభూతమైనటువంటి జలధారలను పృథివీ మీద ఆ నభోమండలం నుంచి ఘనతత్తులు కురిపించేటువంటి దివ్యమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం. కనుకనే శ్రావణం వచ్చిందంటే అందరికీ ఆనందం. అదేవిధంగా శ్రావణ మాసం అనేటువంటిది పూర్ణిమ నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడుకుని ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు. ఇక్కడ ఒక విశేషం ఉన్నది. శ్రవణ నక్షత్రం అనేటువంటిది స్వామివారికి అది జన్మ నక్షత్రం అని లోక ప్రతీతి. శ్రీనివాసుని యొక్క జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు రావడానికి కారణం అవుతున్నది. కనుక ఈ మాసం విష్ణుప్రియమైనటువంటి మాసం. అదేవిధంగా లక్ష్మీదేవికి కూడా ఈ మాసం అంటే చాలా ప్రియకరమైనటువంటి మాసం అన్నమాట. అందుచేతనే శ్రావణ మాసంలో ఈ మంగళ గౌరీ వ్రతాలు, అదేవిధంగా శ్రావణ శుక్రవారాల్లో వరలక్ష్మీదేవిగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. స్త్రీల యొక్క సౌభాగ్య సంపదల కోసం, అదేవిధంగా గృహమంతా కూడా ఐశ్వర్యంతో ధన కనక వస్తు వాహనాదులతోటి చక్కగా పుష్కలంగా అలరారడానికి కావలసినటువంటి ఆ లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి ఇది చాలా అనువైనటువంటి మాసం. కృష్ణోనంతః అచ్యుతశ్చక్రీ వైకుంఠోధజనార్దనః ఉపేంద్రః యజ్ఞపురుషः వాసుదేవస్తథా హరిః గోవిందః పుండరీకాక్షః మాసనామాన్యనుక్రమాత్ అని మనకు 12 నామాలతోటి ఈ శ్రీ మహావిష్ణువుని వ్యవహరిస్తూ ఈ 12 మాసములు ఏవైతే ఉన్నాయో చైత్రాదులు, వాటిలో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరుతోటి శ్రీహరిని కొలవాలి అనేటువంటిది మనకి కాలశాస్త్ర ఉపదేశం. ఆ విధంగా కనుక చూసినట్లయితే మనకు చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢాల తర్వాత ఈ శ్రావణ మాసంలో ఆ శ్రీ మహావిష్ణువుని మనం వైకుంఠుడు అనేటువంటి పేరుతోటి వ్యవహరిస్తూ ఉంటాం అన్నమాట. కనుక వైకుంఠ ప్రియమైనటువంటి మాసం ఈ శ్రవణ మాసం అన్నమాట. అదేవిధంగా మనకు ఈ మాసాలలో ప్రతి మాసానికి ఒక్కొక్క గ్రహం కూడా ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటాయి. మాసేశ్వరా శీతకుజ జ్య రవీందు సౌరి ఇంద్రాత్మజా తనుప చంద్ర దివాకరాశ్యు అని క్రమంగా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క అధిపతిగా ఒక్కొక్క గ్రహాన్ని నియమిస్తున్నది జ్యోతిష్శాస్త్రం. ఇక్కడ శుక్ర, అంగారక, బృహస్పతి, రవులు క్రమంగా చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢాలకు అధిపతులు కాగా ఈ మాసం చంద్రప్రధానమైనటువంటి మాసం అన్నమాట. ఇలాంటి అనేక విశిష్టతలతో కూడుకున్నటువంటి ఈ శ్రావణ మాసం ఎంతో ప్రశస్తమైనటువంటిది, ఎన్నో రకాలైనటువంటి విశిష్టతలతోటి కూడుకుని ఉన్నది. కనుక ఈ విశేషాలను అన్నిటినీ కూడా మనం తెలుసుకుంటూ మనం చక్కగా ఈ శ్రావణ మాసాన్ని ఎంతో దైవీమయంగా దివ్యోపాసనతోటి నానా విధాలైనటువంటి పూజలతో జపాలతోటి మనం గడుపుకోదగినటువంటి మహత్తరమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం. ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను చూద్దాం. ఆగస్టు 3వ తేదీ స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సర శ్రావణ శుక్ల ప్రతిపత్ తిథి. ప్రతిపత్ అంటే
పాడ్యమి తిథి అన్నమాట. అదేవిధంగా ఈ రోజున బుధవారం, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఎంతో ప్రశస్తమైనటువంటి రోజు ఈరోజు. మనకి తిథి దృష్ట్యా కనుక చూసినట్టయితే అగ్నిదేవతాత్మకమైనటువంటి రోజు ఇది. అగ్నిహోత్ర సంబంధమైనటువంటి కృత్యాలను మనం నిర్వర్తించుకోవచ్చు. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం అనేటువంటిది. ఈ ఆశ్లేష నక్షత్రం చక్రాకృతిలో ఉండేటువంటి ఒక దివ్యమైనటువంటి నక్షత్రం ఇది. కనుక చక్రం అనేటువంటిది శ్రీహరి యొక్క దివ్యమైనటువంటి ఆయుధ విశేషం కనుక మనం ఆ చక్ర ఉపాసనం చేయవచ్చు. సుదర్శనోపాసనం చేయడానికి తగినటువంటి రోజు ఈరోజు. అలాగే ఈ ఆశ్లేష నక్షత్రంలో 5 నక్షత్రాలు కలిసి ఆశ్లేష నక్షత్రాన్ని చక్రాకృతిలో మనకు కనిపింపజేస్తాయి. ఆకాశంలో కనుక మనం చూసినట్లయితే ఆ నభోమండలంలో రాత్రి వేళ మనం నిశితంగా పరిశీలించినప్పుడు ఈ ఆశ్లేష నక్షత్రం ఒక 5 నక్షత్రాల కలయిక అన్నమాట. అది చక్రాకృతిలో మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు నాగకేసరము అనేటువంటి వృక్షం ఏదైతే ఉన్నదో, అంటే నాగమల్లి చెట్టు అని చెప్పేసి అంటారు తెలుగులో. ఈ నాగమల్లి చెట్టుని చక్కగా రక్షించి, పోషించి, పెంచి పెద్ద చేసినట్టయితే వారికి శ్రేయస్సులు కలుగుతాయి. ఈ విధమైనటువంటి ఆశ్లేష నక్షత్రయుక్తమైనటువంటి రోజు ఈరోజు. ఇది ఈనాటి విశేషం. భారతీయ జీవన విధానం, భక్తి మార్గం మొదలైన వాటిని సమన్వయం చేసినవే మన అష్టాదశ పురాణాలు. ఆ శ్లోకాలలో ఉన్న అంతరార్థాన్ని పురాణ శ్లోకం ద్వారా తెలుసుకుందాం. యో వేదధర్మం ఉజ్జిత్య యో వేదధర్మం ఉజ్జిత్య ధర్మమన్యం సమాశ్రయేత్ ధర్మమన్యం సమాశ్రయేత్ రాజా ప్రవాసయేత్ దేశాత్ నిజాత్ ఏతాన్ అధర్మిణః. శ్రీమద్ దేవీ భాగవతంలో 9వ స్కంధంలో ఉన్న గొప్ప శ్లోకం ఇది. ప్రతి వ్యక్తి ఈ సృష్టిలో సుఖంగా బతకాలి అంటే ఆచారాన్ని పాటించాలి. ఆచారము అంటే జీవులు సుఖంగా గడపడం కోసం వేదములు కొన్ని విధులను నిర్దేశించాయి. అనగా తెల్లవారుజామున యోగాభ్యాసం చెయ్యి, శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి వ్యాయామం చెయ్యి, పవిత్రంగా శరీరానికి స్నానం మొదలైనటువంటి కార్యక్రమాలని అందించు. అంటే శరీరానికి సహజంగా పొద్దున్న లేచిన తర్వాత వ్యాయామం చేశాక చెమట మొదలైనటువంటి మురికి పదార్థాలు అంటుకుంటాయి. ఈ చెమట పోయి శరీరం శుభ్రపడడానికి స్నానం చెయ్యి, వేళకి భోజనం చెయ్యి, ఎక్కువ తినకు, తినకూడని పదార్థాలు తినకు అంటూ వేదము ప్రతి జీవి సుఖంగా బ్రతకడానికి కొన్ని నియమములను ఏర్పాటు చేసింది. ఈ నియమములకు ఆచారములు అని పేరు. ఇవన్నీ వేద ధర్మములు. ఈ వేద ధర్మములను ఎవడు విడిచిపెట్టి తన స్వేచ్ఛగా నడుచుకుంటాడో అటువంటి వాడికి ఈ లోకంలో సుఖం ఉండదు, శరీరం విడిచిపెట్టాక కూడా సుఖం ఉండదు. కాబట్టి మానవుడు సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? వేద ధర్మాలను ఆచరించాలి. వేద ధర్మం వల్ల లాభం ఏమిటి? ఈ లోకంలో ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉంటాడు, వేళకింత భోజనం లభిస్తుంది, సంపదలు లభిస్తాయి. దాంతోపాటు ఎప్పుడో ఒకప్పుడు శరీరం విడిచిపెట్టక తప్పదు గనక శరీరం విడిచిపెట్టాక కైవల్యాన్ని కూడా పొందుతాడు, మోక్షాన్ని కూడా పొందుతాడు. ఒకవేళ ఎవడైనా ఈ వేద ధర్మాన్ని విడిచిపెడితే అన్యం ధర్మం సమాశ్రయేత్, వేరే ధర్మాన్ని ఆచరిస్తే అప్పుడు ఏం చెయ్యాలి? అప్పుడు ఆ దేశాన్ని పరిపాలించే రాజు ఈ వేద ధర్మాన్ని అంటే చట్టాన్ని ఉల్లంఘించేవాణ్ణి వెంటనే తన రాజ్యం నుంచి బహిష్కరించాలి అని శాస్త్రం చెబుతున్నది. ఎవరినైనా సరే ఉంచు అంటే ఉంచడం, పో అంటే వాడు పోవడమే, ఇటువంటి శక్తి రాజదండానికి ఉండేది. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే రాజా ప్రవాసయే దేశాత్,
వెంటనే దేశం నుండి రాజుగారు అటువంటి వాడిని బహిష్కరించాలి. నిజాత్ ఏతాన్ అధర్మిణ, నిజాత్ దేశాత్ అంటే తన దేశం నుండి. మహారాజు గారు చెప్పినట్టుగా వేదధర్మాన్ని పాటించకపోతే, ఆ మహారాజు గారి యొక్క చట్టాన్ని అతిక్రమిస్తే అటువంటి వాడిని నిర్దాక్షిణ్యంగా ఆ దేశం నుంచి బహిష్కరించాలి. ఒకవేళ బహిష్కరించకపోతే ఏమవుతుందో దేవీ భాగవతం చెప్పింది. ఒక్క దుర్మార్గుడు ఆచారాలను ఉల్లంఘిస్తే లోకంలో వాడి వల్ల వీడిని చూచి ఇంకా 10 మంది పాడైపోతారు. అందుకని శాస్త్రం ఎప్పుడు ఏమని చెబుతున్నదంటే, శాస్త్రాచారాలను వ్యతిరేకించేవాడు ఒక్కడున్న ప్రమాదమే. ఆ ఒక్కడు విషం లాంటివాడు. కుండెడు పాలల్లో ఒక్క ఉప్పురాయి వేసిన ఆ పాలు విరిగిపోతాయి. ఎంత విషం బొట్టు పడితే ఆ పాలు మొత్తం విషం అవుతాయి. అలాగే వేద ధర్మాన్ని వ్యతిరేకించేవాడు దేశంలో ఒక్కడుంటే దేశం నశిస్తుంది. కాబట్టి అటువంటి వాడిని తక్షణం దేశం నుంచి పంపించాలి. ఇదే మర్యాదని గురువుల దగ్గర కూడా చెప్పారు. అంటే గురువు దగ్గర ఒక్క పనికిమాలిన శిష్యుడు చేరితే ఆ శిష్యుడి వల్ల తక్కిన శిష్యులు పాడవుతారు కనుక ఇటువంటి శిష్యుడిని నిర్దాక్షిణ్యంగా ఆశ్రమాన్ని నుంచి పంపించాలి. ఇది దేవీ భాగవతం మనకి చెబుతున్న గొప్ప ధర్మం. దీన్ని దృష్టిలో పెట్టుకుని వేదధర్మాచరణ చేద్దాం. వేదధర్మాన్ని వ్యతిరేకించేవాడిని సాధ్యమైనంత వరకు దూరం పెడదాం అని మనకి వేదవ్యాసుల వారు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ప్రతిరోజు ఉపనిషత్తుల్లో దాగి ఉన్న అనంతమైన విషయాలను తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు కూడా ఉపనిషత్తుల్లో ఉన్న సారాన్ని ఉపనిషద్వాణి ద్వారా తెలుసుకుందాం. భగవత్ స్వరూప చింతనను కావించాలా? ఆ భగవత్ స్వరూపాన్ని ఏ విధంగా చింతించాలా? ఎలాంటి వాడు భగవంతుడు అనే అంశాన్ని చెప్పబో ఉపనిషత్తులో మనం చూడవచ్చు. అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయత్ అనాద్యనంతం మహతః పరం ధ్రువం నిచాయ్యతం మృత్యుముఖాత్ ప్రముచ్యతే. భగవంతుని స్వరూపము అశబ్దము, అస్పర్శము, అరూపము, అవ్యయము, అగంధము, అరసము అని ఈ శబ్దాలతో చెప్తున్నాం. అంటే మొత్తానికి తాత్పర్యం ఏమేంటే ఇంద్రియాతీతుడు, ఏ ఇంద్రియములకు గోచరించేవాడు కాదు. పంచ జ్ఞానేంద్రియాలు చూస్తున్నాము. ఈ పంచజ్ఞానేంద్రియములకు కూడా దొరకేవాడు కాదు, అందేవాడు కాదు. ఆ పంచజ్ఞానేంద్రియములో ఏ ఒక్క ఇంద్రియాన్ని గట్టిగా ఇంద్రియాన్ని పట్టుకొని వెతుకుతామని వెళ్ళినా ఆ ఇంద్రియానికి గోచరుడు కాదు. మొదటిదేది అశబ్దం అన్నారు. ఏమి అశబ్దం అంటే? శబ్దములు అన్నట్టయితే ఇచ్చట భగవంతుని తెలిపే శాస్త్రములు. అది వైదిక లౌకిక శబ్దం. పౌరుషేయ అపౌరుషేయమని 2 రకముల శబ్దము. వేద ఉపనిషత్తులు అపౌరుషేయ శబ్దములైతే భాగవత భారతాదులంతా కూడా పౌరుషేయములది. ఇది అపౌరుషేయములు వేద ఉపనిషత్తు. మొత్తానికి 2 కూడా వేద ఉపనిషత్తుల సారమే భారత భాగవతాదులు, వేరే కాదు. కాబట్టి ఆ 2 కూడా శబ్దరాశి. వేదములు ఎంత ఉంది అంటే అనంతావై వేదాహ, అనంతములు వేదం. ఆ అనంతమైన వేదరాశులు శబ్దములు లేదా భారత భాగవతాది ఈ శబ్దములు పౌరుషేయ శబ్దములే అయినా ఇంకా ఉన్నది శబ్దాలు 2 రకములు. ధ్వన్యాత్మక శబ్దము, వర్ణాత్మక శబ్దములు అంటారు శాస్త్ర పరిభాషలో. వర్ణాత్మకములు అంటే ఆ ఆ ఈ ఉ రు అనే ఈ వర్ణములతో కూడిన పదములతో కూడిన వాక్యములు. అది రాముడు అయోధ్యా నగరానికి మహారాజు అనేది ఇది వర్ణాత్మకమైనటువంటి శబ్దములు. ఇక ధ్వన్యాత్మకమైన శబ్దములు అంటే ఏది? ఒక ధ్వనితో కూడి ఉంటుంది కానీ అక్షరములు ఉండదు. మేఘములు గర్జిస్తూ ఉంటుంది. ఆ మేఘ గర్జనలో ఎలాంటి ఒక వర్ణాత్మకమైన శబ్దాలు ఆ ఈ ఉండదు, అదొక శబ్దమని. అదేవిధంగా ఒక మృగములు, పులి గాండ్రించేది, సింహము గర్జించేది, అదేవిధంగా ఆవులు రంకె వేసేది, కోకిల మున్నగువంటి ధ్వని చేసేది, ఇవంతా ధ్వన్యాత్మకమైన శబ్దం. ఇలాంటి ధ్వన్యాత్మకమైన శబ్దములు అది భగవంతుణ్ణి తెలుపుతుంది. ఆ కోకిల తన అరుపు లోపల భగవంతుని, మేఘ గర్జన లోపల భగవంతుని యొక్క ప్రతిబింబం ఉన్నట్టుగా ఇలాగే వర్ణాత్మకమైన శబ్దములు కూడా భగవత్పరమలే. ఎన్ని ధ్వన్యాత్మకమైన వర్ణాత్మకమైనటువంటి లేదా పౌరుషేయ అపౌరుషేయ వేద ఉపనిషత్తులు భారతాది సకల శబ్దములు ఇవన్నీ చేర్చినా అది భగవంతున్నే తెలిపినప్పటికీ కూడా అవి తెలపదు అంటే అర్థమే పూర్తిగా తెలపలేదని అర్థం. మొత్తం బొత్తిగా లేదని అర్థం కాదు. ఎంత తెలిపినా కూడా ఆ సముద్రములోని కొన్ని బిందువులను మనం బయటికి తీసుకొచ్చి ఇలాగా
ఆ సముద్ర అల్పముని భావిస్తామో అదేవిధంగా అపారమైన శబ్దరాశి ఉన్నప్పటికీ కూడా భగవంతుని ఎంత తెలుపుతుంది, కొంత మాత్రమే వాటికి కూడా శక్తి. వేదములకే సంపూర్ణంగా భగవంతుని తెలిపే శక్తి లేదు. అందుకే ఆ ఉద్దేశ్యము చేతనే ఉపనిషత్తు ఇచ్చిన భగవంతుని అశబ్దం, పరబ్రహ్మ ఎవరు? అశబ్దం అంటే శబ్దములకు పూర్తిగా గోచరించువాడు కాదు. అంటే శబ్దములతో తెలిసిపోతే భగవంతుని స్వరూపమే మనం పూర్తిగా తెలుసుకున్నామంటాం. మనము తెలుసుకునేది చాలా స్వల్పం మాత్రమే. భోజనం చేశాము, ఒక 2 ఏండ్ల చిన్న అమ్మాయి అబ్బాయి కూడా భోజనం చేశారంటారు, కడుపు నిండింది తింటారు. ఎంత తింటారు? ఆ చిన్న 1 సంవత్సరం చిన్న శిశువుకు ఒక ముద్ద తల్లి తినిపించేస్తే అంతటితో కడుపు నిండిపోతుంది. అది ఒక 40 ఏండ్ల వాడు తిన్నట్టయితే 1/2 కిలో బియ్యం తింటాడు. అతనికి కడుపు నిండింది, చిన్నపిల్లలకు కడుపు నిండుతుంది. అయితే వారి వారి యోగ్యత శక్తికి తగినట్టుగా కడుపు ఎలా నిండి ఉంటుందో మనము ఆ శబ్దరాశి వేద ఉపనిషత్తులు భారతాది శాస్త్రములున్న మనకు ఎంత జ్ఞానమో అంత జ్ఞానములో మాత్రమే భగవంతుని తెలుసుకుంటాం, కానీ మనకంటే ఎక్కువ తెలుసుకోలేము. అందరికంటే ఎక్కువగా చతుర్ముఖ బ్రహ్మ తెలుసుకుంటాం. చిన్న శిశువు భోజనం చేసినట్టుగా పెద్దవాళ్ళు భుజించినట్టుగా మనమందరం చిన్న చిన్న శిశువులు తిన్నంత మాత్రమే మనకు భగవంతుని ప్రజ్ఞ అంత మాత్రమే తెలుసుకోగలుగుతాము. దేవతలు, ఋషులు, చతుర్ముఖ బ్రహ్మ ఇంకా అపారంగా తెలుసుకుంటాడు. ఎంత తెలుసుకున్నా బ్రహ్మ కూడా అంటాడు, నేను ఎక్కువ తెలుసుకోలేదు. విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచన్య పార్థివాన్యభిక వివేరజాంసి. ఎంత విష్ణువు యొక్క అనంత అపార గుణములు ఎంత తెలుసుకున్నా కూడా అది చాలా తక్కువ. భూమిలో ఉన్నటువంటి బ్రహ్మ వంటి వాళ్ళు మాత్రమే ఎంత ఉందని లెక్క పెట్టొచ్చే కానీ భగవంతుని అపారమైన శక్తిని ఎవరు కూడా లెక్క పెట్టలేరు. ఉపనిషత్తులు, వేదములు ఇదే చెప్తుంది, విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచనన్. ఇలాంటి అద్భుతమైనటువంటి శక్తి సంపన్నుడు, శబ్దాతీతుడు. ఏ శబ్దములైన వేద అపౌరుషేయమైన వేద ఉపనిషత్తులు, పౌరుషేయమైన భారతాది, భాగవతాది, పురాణాది ఏనికి కూడా పూర్తిగా అతడు దొరికేవాడు కాదు. అశబ్దమనే ఒక దీంతో విశేషణంతో భగవంతుని పరబ్రహ్మను తెలుపుతున్నారు ఇచ్చట. శుభప్రదమైన మంగళకరమైన లక్ష్మీప్రదమైన శ్రావణ మాసంలో లక్ష్మీతత్వాన్ని కొంత తెలుసుకుందాం. శృణ్వంతి శ్రోణామృతస్య గోపాం పుణ్యామస్యా ఉపశృణోమి వాచం మహీం దేవీం విష్ణుపత్నీం అజూర్యాం ప్రతీచీమేనాగుం హవిషా యజామహే. శ్రోణా నక్షత్రం విష్ణుర్దేవతేతి. శ్రోణా నక్షత్రం విష్ణుదేవతాకమని వేదం ప్రబోధిస్తూ ఉన్నది. ఈ నక్షత్రానికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. సమస్త కళ్యాణ గుణ సంధాయి విష్ణువుకు భార్యగా భూరూపలక్ష్మి అయి అమ్మవారు పరిపాలిస్తూ ఉన్నది. మానవులకు సంతాపాది బాధలు లేకుండా కాపాడే నక్షత్రంలో యజ్ఞకర్మలు మనం చేస్తే ఫలం సహస్రగుణితం అవుతుంది. దానం శతధా సుఫలమై శాశ్వతమై మనకు గొప్ప కీర్తినిస్తుంది. త్రేధా విష్ణు ఉరుగాయో విచక్రమే మహీం దివం పృథివీమంతరిక్షం తచ్చోణైతి శ్రవ ఇచ్చమాన పుణ్యగ్గు శ్లోకం యజమానాయ కృణ్వతి. శ్రీ మహావిష్ణువు శ్రావణ మాసంలో విశ్వవ్యాపకుడు అయ్యాడు. భూమి అంతా, అంతరిక్షమంతా, ద్యులోకమంతా అతిక్రమించాడు. ఇలా విశ్వమంతా వ్యాపించినటువంటి శ్రీ మహావిష్ణువు శరీరమైన ఈ నక్షత్రం ముల్లోకాల్లోనూ మహావిష్ణువు వలె వ్యాపించింది. ఇట్టి శ్రోణా నక్షత్రం యజ్ఞకర్మను ఆచరించేటువంటి యజమానికి ఉత్తమమైనటువంటి కీర్తిని కలిగిస్తుంది. ఈ శృతివాక్యాలను అనుసరించి శ్రవణ నక్షత్రయుక్తమైన ఈ మాసం శుభకార్యాలకు యోగ్యమైనది. లక్ష్మీనారాయణల కృపాదృష్టికి పాత్రమైనది. వివస్వంతుడనేటువంటి ఆదిత్యుడు ఈ శ్రావణ మాసంలో 10,000 కిరణాలతో ప్రకాశిస్తాడు. శ్రావణ మాసం గొప్ప కళ్యాణకరమైనది. ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన వారు లక్ష్మీదేవి ఆరాధనతో ఆనంద డోలికల్లో ఉంటారు. భూలక్ష్మి అనుగ్రహానికి శ్రావణ మంగళవారాలు, శ్రీ లక్ష్మీ కటాక్షానికి శ్రావణ శుక్రవారాల పూజలు ఆచరిస్తారు. పరస్పరం స్త్రీలు ఒకరికొకరు పసుపు, కుంకుమ, కాటుగా, చందనం, తాంబూలాదులు ఇచ్చి గౌరవించుకునేటువంటి నెల ఇది. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం వరలక్ష్మి శుక్రవారంగా నిర్ణయించి స్త్రీలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి సకల శుభాలను, అఖండ ఐశ్వర్యాన్ని, శాశ్వత సుమంగళి ప్రాప్తిని పొందుతూ ఉన్నారు. శ్రీగుణ సుధాలహరి స్తోత్రంలో
లక్ష్మీ తత్వం చక్కగా ప్రతిపాదితమైంది. శ్రితాస్యన్యై సర్వై శ్రేయసి రమణం సంశ్రితగిరః శృణోసి ప్రేయాంసం శ్రితజనవచ శ్రావయసి చ శృణాస్యేతద్దోషాన్ జనని నిఖిలాన్ సర్వజగతిం గుణైః శృణాసి త్వం తదిహ భవతీం శ్రీరితి జగుః. ఇది శ్రీహి, అందరి చేత ఆశ్రయింపబడేది. అంటే లక్ష్మీదేవి లేనివాడు ఏమీ సాధించినటువంటి వాడుగా, ఏ కోరికలను పొందలేనివాడిగా అవుతూ ఉన్నాడు. కనుక అందరికీ ఆశ్రయణీయమైనది సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మియే. ఈ సత్యాన్ని కాశీఖండంలో శ్రీనాథ మహాకవి చక్కగా అభివర్ణించాడు. కమలనయన నీవు కలచోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు, కంబు కంఠి నీవు కలవాడు కలవాడు, లేనివాడు నీవు లేనివాడు. తల్లి, లోకంలో నీవు ఉండేటువంటి చోటు సరసం, నీవు లేని చోటు నీరసం. కలవాడు అనేటువంటి శబ్దానికి నీవు కలవాడు అని, లేనివాడు అనే శబ్దానికి నీవు లేనివాడు అని పరమార్థంగా తెలుసుకోవాలి. శ్రీరమణం శ్రేయతీతి శ్రీహి, ప్రియుడైన శ్రీవారి భక్తుల కోరికపై ఆశ్రయించేది. శ్రీనివాసుల భక్తుల యోగక్షేమాలను పర్యవేక్షించే ఆశ్రిత మందార శ్రీ మహాలక్ష్మియే. అందుకే పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు, ధర మము విచారించ తగు నీకు అమ్మా. పాల జలధి కన్యవు పద్మాసనివి నీవు, పాలపండే శ్రీ వెంకటపతి దేవివి. ఏలిన ఈతని బంట్లకు ఇహ పరాలిచ్చే మా పాలకల సంబంధము మేలమ్మా అని శ్రీవారి దాసులకు ఇహ పర సుఖాలనిచ్చే సౌమ్యమూర్తిగా అన్నమయ్య ఆవిష్కరించాడు. సంశ్రిత గిరహ శృణోతీతి శ్రీహి, తనను ఆశ్రయించిన వాళ్ళ మొరలను తీరుస్తూ ఉంటుంది. సమస్త లోకాలకు సౌభాగ్యదేవత శ్రీ మహాలక్ష్మియే. జగత్తులోని తనను ఆశ్రయించిన వారందరికీ దారిద్ర్యపు చీకట్లను పారద్రోలి వెలుగులను ప్రసాదింపజేసేటువంటి తల్లి. అందుకే తెలుగుల పుణ్యపేటి పోతన మహాకవి హరికిం పట్టపు దేవి పుణ్యముల ప్రోవర్ధంపు వెన్నిక్క చందురు తోబుట్టు భారతీ గిరిసుతల్ తోనాడు పూబోని తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరియిచ్చున్ నిత్య కళ్యాణముల్. సంశ్రిత వచః ప్రేయాంశం శ్రావయతీతి శ్రీహి, ఇలా కలుములను కలిగించేటువంటిదే కాదు, తనను ఆశ్రయించిన భక్తుల మొరలను విని వాళ్ల పక్షంలో నిలిచి స్వామివారికి నివేదన చేసేది కూడా సిరుల తల్లే. మత్ప్రాప్తిం ప్రతి జంతూనాం సంసారే పతతాం అధః లక్ష్మీ పురుషకారత్వే అని శ్రీహరి స్వయంగా విష్ణు పురాణంలో నారదునికి వివరించి చెప్పాడు. నన్ను చేరాలని భక్తులు ప్రయత్నించి వారి దుష్కర్మల వల్ల నన్ను చేరలేక సతమతం అవుతూ ఉండేటువంటి దౌర్భాగ్యుల పట్ల దయావాదం చేసి నా అనుగ్రహానికి ఆ దౌర్భాగ్యులను పాత్రులుగా చేసే కరుణాంతరంగ శ్రీ మహాలక్ష్మీదేవి. అంతేకాదు, వారి కర్మల కన్నా వారికి సిద్ధించే ఫలం మరింత ఎక్కువగా లభించేట్లు చేస్తూ ఉంటుంది. ఆశ్రిత దోషాన్ శృణాతీతి శ్రీహి, భక్తుల పాపాలను తొలగించే మందారవల్లి. అజ్ఞాన దోషం చేత భక్తులు చేసిన పాపాలను తొలగించడమే కాక వారి దారిద్ర్యపు దుఃఖాల నుండి వెలుగులోకి నడిపించేటువంటి, అంటే ఉద్ధరించేటువంటి చల్లని చూపుల సిరుల తల్లిని ఉపాసన ఆశ్రయించేవారు చరితార్థులవుతూ ఉన్నారు. అందుకే అన్నమాచార్యుల వారు ఏచిన పాతకంబులకున్ ఇన్నిటికిన్ 20 వాడ, ఏ కాచిన కష్టవృత్తి కరిగా పనివో అలమేలు మంగని చూచు కృపా నిరీక్షణమే చూచెదనంచును నీ ప్రియాంగనన్ పూచిన వాక్ప్రసూనముల పూజలు చేసద వెంకటేశ్వర. గుణై సర్వజగతీం శ్రీనాతీతి శ్రీహి, జగత్తునంతటినీ తన గుణాల చేత ఆశ్రయించేది ఆ తల్లి. ఏ మహిమాన్వితమైన శక్తి జగత్తుకు ముచ్చటగొల్పే ప్రయోజనాన్ని ప్రసాదిస్తోందో అది లక్ష్మీ విభూతిగా తెలుసుకోవాలి అంటాడు శ్రీనాథ మహాకవి. చంద్రుని యందు జ్యోత్స్నవు చంద్రవదన, ప్రభవు వాసర కరుణందు పద్మనయన, దాహశక్తివి పూబోడి దహనునందు మృక్కెదను నీకు కళ్యాణమూర్తి లక్ష్మీ.
చంద్రునిలో వెన్నెల, సూర్యునిలో వెలుగు, అగ్నిలోని దహింపజేసే గుణం, ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలే. ఇలా ప్రకృతిలోని జీవకోటికి వివిధ సంపదల రూపంలో విరాజిల్లుతూ ఉన్న ఆ శక్తి స్వరూపిణి శ్రీ మహాలక్ష్మి. అందుకని శ్రీనాథుడు కృతజ్ఞతతో ఓ కళ్యాణ స్వరూపిణి నీకు నమస్కారం అని చెప్పి ఆ సిరుల తల్లికి మంగళాశాసనం చేయాలని మనకు ప్రబోధించాడు. ముక్తాభరణ భూషిణీం తాపత్రయ నివారిణీం ముక్తచ్ఛద సమారూఢాం వందేహం హరితోషిణీం. శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల్లో శ్రీకృష్ణుడి అవతారం ఎంతో విలక్షణమైంది. ఎన్నో లీలలను చూపించిన భాగవతంలోని శ్రీకృష్ణుని తత్వాన్ని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ద్వారా తెలుసుకుందాం. లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామము మంజులతా శోభితము అని వర్ణించారు. లలిత స్కంధము కృష్ణమూలము. భాగవతం అనేది ఒక అందమైన వృక్షము. దానికి మూలం ఏమిటయ్యా అంటే కృష్ణుడు అని చెప్పారు. అంటే వృక్షానికి మూలము అంటే అర్థం ఏంటి? మూలంలో ఉన్నదే వృక్షమంతా విస్తరిస్తుంది. కృష్ణ చరిత్రే భాగవతం అంతా అన్నారు. మరి మిగిలిన అవతారాలు ఎందుకు చెప్పడం అంటే ఆ అవతారాలన్నీ బాగా అధ్యయనం చేస్తే కానీ కృష్ణుడు అర్థం కాడు. అందుకు మొదట అవన్నీ అధ్యయనం చేయించి తర్వాత కృష్ణ కథని ప్రారంభించాడు. మొదట ప్రారంభంలోనే భీష్ముల వారు కృష్ణుని స్తుతించడంతో ప్రారంభిస్తాడు. ఆ మధ్యలో ప్రహ్లాద చరిత్ర చెప్పేటప్పుడు కూడా ధర్మరాజుకి నారదుడు ప్రహ్లాద చరిత్ర చెప్పినట్టున్నది మనకి భాగవతంలో 7వ స్కంధంలో. ఆ నారదుడు కూడా కృష్ణుని గురించి ప్రస్తావన చేస్తూ, అది కూడా శిశుపాలుడు కృష్ణుని యొక్క చక్రము చేత శిరస్సు ఛేదింపబడ్డాక శిశుపాలుని తేజస్సు కృష్ణుల్లో లీనమవడం సభాభవనంలో అందరూ చూస్తారు. ఆ చూసినప్పుడు ధర్మరాజు కూడా గ్రహిస్తాడు, భీష్ముడు గ్రహిస్తాడు. ఎవరో కొద్దిమంది మహాత్ములు మాత్రమే తెలుసుకోగలుగుతారు. దుర్యోధనులు లాంటి వాళ్ళు ఏదో ఒక వెలుగు కనబడింది, అదేదో భ్రాంతి అయి ఉంటుంది అనుకున్నట్టు వాళ్ళ దృష్టి అలాగే ఉంటుంది. ధర్మరాజు మాత్రం పోల్చుకున్నాడు. పోల్చుకున్న వెంటనే నారదుడిని అడిగాడు, నాకు తెలిసి శిశుపాలుడు మొదటి నుండి చేస్తున్న పని ఒక్కటే, అది కృష్ణ నింద. కృష్ణ నింద చేసినటువంటి వాడు కృష్ణుల్లో ఎలా ఐక్యం కాగలిగాడయ్యా, ఆశ్చర్యంగా ఉన్నది అంటాడు. అప్పుడు మొదలు పెడుతూ ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్తారు నారదుల వారు. ఇది మొత్తం కృష్ణతత్వం అర్థం చేసుకోవడానికి పనికొచ్చే శ్లోకం మనకి భాగవతంలో 7వ స్కంధంలో వస్తున్నది. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరలు భక్తినేము ఇది చక్రింగంటిమి ఎట్లయిన ఉద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర. ఇది పద్యం. ఇది నారదుల వారు చెప్పినప్పుడు మనం పరిశీలించినట్లయితే నారాయణుడిలో ఐక్యం కావడానికి ఎవరైనా సరే ఏ భావంతోనైనా ఆయనలో చేరవచ్చు అని చెప్తూ ఈ పద్యం చెప్పారు. ఈ పద్యం మీరు పరిశీలిస్తే కృష్ణుడి గురించి తప్ప ఇంకోటి కనబడదు దీంట్లో. కామోత్కంఠిత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులు. వృష్ణులు యాదవులు అన్న కృష్ణ వంశీకులు వీళ్ళందరూ. అందుకే సంబంధులై వృష్ణులు. ప్రేమన్ మీరలు అంటేగా పాండవులు. భక్తిని మేము నారదుడు మొదలైన ఋషులు. ఇది చక్రింగంటిమి అన్నారు. అందులో చెప్పినవన్నీ కృష్ణగత్తో సంబంధం ఉన్నవే కదా, ఇంకే అవతారంతో నేను అనుబంధం ఉందా? లేదు. ఇలా ప్రారంభించి ఎవడైనా సరే ఏ భావంతోనైనా సరే కృష్ణుణ్ణి ఆశ్రయించవచ్చు. అయితే ఒట్టి భావం ఉంటే సరిపోదయ్యా, భావం యోగం కావాలి అన్నాడు. భావం ఎప్పుడు యోగం అవుతుందయ్యా అంటే అది నిరంతర ధ్యానం కావాలి. ధ్యానం అంటే ఏమిటో కాదండి, తెలుగులో ఒక్క మాటలో చెప్పాలంటే ధ్యానం అంటే మనస్సు యొక్క నిలుకడ అని అర్థం. మనస్సు నిలిపితే దాని ధ్యానం అంట. ఈ ధ్యానం నిరంతరం సాగాలట, అడ్డు లేకుండా సాగాలి. ఏ భావంతోనైనా వాడు తిడుతూ ఉన్నాడా వైరంతో, ఆ వైరం నిత్యం కృష్ణ ధ్యానం కింద వెళ్ళింది. అలాగే ప్రేమతో భక్తితో ఏ భావంతోనైనా నిరంతరం కావాలి. అందుకే పోతన గారు అద్భుతమైన పదాన్ని ఇక్కడ వేశారు. ఉద్దామ ధ్యాన గరిష్ఠుడైన అన్నారు ఇక్కడ. ఉద్దామ ధ్యాన గరిష్ఠత. ఉద్దామ అంటే గొప్పదైన అని అర్థం. గరిష్ఠత అంటే గట్టితనము. గొప్పదైన ధ్యానము యొక్క గట్టితనం ఉంటే ఎవడైనా హరిని చేరవచ్చయ్యా అన్నాడు. ఆ మొదటి చెప్పిన గోపికలకి, తర్వాత చెప్పిన కంసుడికి, శిశుపాలుడికి, పాండవులకి వీళ్ళందరికీ ఉన్నదయ్యా ఏమిటి అంటే ఉద్దామ ధ్యాన గరిష్ఠత. దానివల్ల పొందేరు అని ప్రారంభించి అప్పుడు ప్రహ్లాద చరిత్ర చెప్తారండి. నరసింహ చరిత్ర అంటే నరసింహ చరిత్ర చెప్పడానికి కూడా ఉపోద్ఘాతం కృష్ణకడే. ఇలా మనకి
నవమ స్కంధం వరకు నారాయణుని అన్నవతారాలు చెప్పిన ప్రతి చోట కృష్ణుణ్ణి అలా స్పృశిస్తూ చెప్పాడు సుఖయోగేంద్రుడు. 9 స్కంధములు పూర్తయిపోయాయి, ఇంకా 10వ స్కంధం ప్రారంభమవుతున్నది. ఈ ప్రారంభం ఎలా అవుతున్నది అంటే, మహానుభావుడైన పరీక్షణ్ మహారాజు సుఖయోగేంద్రుని అడుగుతున్నాడు, ఇప్పటి వరకు నాకు అనేకమైన నారాయణ యొక్క చరిత్రలు చెప్పావు, భగవానుని చరిత్రలు చెప్పేవి కనుక దీనికి భాగవతం. భగవద్భక్తులు భాగవతులు, వాళ్ళ చరిత్ర కూడా చెప్పేవి కనుక ఇది భాగవతం. అంటే భాగవతం అంటే ఏమిటి? భగవంతుని కథ, భాగవతుల కథ. భాగవతుల బతుకంటే భగవంతుడి వైభవమేనండి. భాగవతులకి ఇంకేముంటుంది? నిరంతరం భగవన్నామస్మరణ, భగవత్ కృప పొందడమే. అందుకు భాగవతుల కథ, భగవంతుని కథ భాగవతము. అలాంటి భాగవతం ఇప్పటి వరకు అనేక భగవన్ గాథలు చెప్పావు, నాకిప్పుడు కావలసింది పూర్తిగా కృష్ణ కథ కావాలి అన్నాడండి. అంటే సుఖయోగేంద్రుడు నవ్వుతూ ఒక మాట అన్నారు, భాగ్యవంతుడివయ్యా, ఎందుకంటే కృష్ణ కథ వినాలి అని కోరిక పుట్టింది అంటే తరించే యోగం వచ్చిందని అర్థం అంట. ఇది తెలుసుకోవాలి. కృష్ణ కథ విన్నాము అంటే మన బ్రతుకులు బాగుపడుతున్నాయని అర్థం. ఇంకేం కావాలి? పైగా మిగిలిన అవతారాలను ఒక ఎత్తు, కృష్ణావతారం ఒక్కటే ఒక ఎత్తు. సదా మనం ఆచరించాల్సిన ఆచార విధానాలను మన పూర్వీకులు మనకు వివరించినవే సదాచారాలు. అందులో ఒక సదాచారం విందాం, ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఇంటికి ఏ బంధువు వచ్చినా కూడా ముందు మనం వాళ్ళని కాళ్ళు కడుక్కోండి అంటాం, మంచి తీర్థం పుచ్చుకుంటారా అని అడుగుతాం, భోజనం చేద్దామండి అంటాం. భోజనం చేస్తారా అని అడగకూడదు. మన సంస్కృతి, మన సదాచారం ఇంటికి వచ్చిన అతిథికి భోజనం ఏర్పాటు చేయాలి అంటుంది. ఈ భోజన నియమావళులలో సనాతన భారతీయ వైజ్ఞానిక అంశాలు ఎలా ఉంటాయి అంటే, ఎవరైనా ఏదైనా మనకి అందజేస్తే ఆ ఇచ్చిన వెంటనే వారికి ధన్యవాదాలు చెబుతూ స్వీకరించడం విదేశీ సంస్కృతి. ఇచ్చిన వారికి ధన్యవాదాలు చెబుతూ ఆ ఇచ్చే బుద్ధిని వారికి కల్పించినటువంటి పరంధాముడికి కూడా ధన్యవాదాలు చెబుతూ కలిసి తీసుకోవడం భారతీయ సంస్కృతి. ఏదైనా పదార్థం మన చేతికి అందజేస్తే యథాతథంగా మనం తీసుకోకూడదు. అందులో కొంత భాగాన్ని పక్కన అందజేయాలి. ఎదుటివారిని కూడా మీరు తీసుకోండి, కలిసి తిందాం అని అడగాలి. లేదా మన విస్తరిలో మనదైన పదార్థం మనకు భోజ్యంగా అందజేయబడినప్పుడు, పక్కవారు కూడా భోజనాలకి అందరూ వరుసగా కూర్చున్నప్పుడు ఆ విస్తరి పైన నీళ్లు ఇలా చిలకరించి సంప్రోక్ష్య గాయత్ర్యా ప్రోక్ష్య మంత్రాలు వస్తే చెబుదాం, లేకుంటే లేదు. ఆచారం పాటిద్దాం, మనం సదాచారంలో ఉన్నాం. మంత్రాలు వస్తే చెబుదామండి, లేని పక్షంలో నీళ్లు ఇలా చిలకరించి కొంత అన్నాన్ని విస్తరికి కుడివైపున 3 ముద్దలు బయట పెట్టాలి. ధర్మాయ నమః, అధర్మాయ నమః, చిత్రగుప్తాయ నమః 3, 5 వాళ్ళ ఆచారాలను అనుసరించి కొంత అన్నాన్ని ఇలా విస్తరికి బయట పెట్టి ఆ పిమ్మట విస్తరి చుట్టూ మనం నీరు త్రిప్పడం ద్వారా ఈ పదార్థం మనకు చెందినదిగా మనం నిర్ణయం చేస్తున్నాం. ఇది కూడా మనం కాదు, ఇలా మనల్ని కూర్చుండబెట్టిన తర్వాత ఏ గృహస్థు అయితే మనకు భోజన పదార్థాలని అందజేశాడో అతడు మన చేతిలో నీరు పొయ్యాలి. ఆపోషణం దత్వా, ఎవడికి వాడు ఆపోషణం చేతిలో వేసుకుంటే నరకానికి వెళతాడు అంటుంది సంప్రదాయం. భోజనం మనం స్వీకరించకూడదు, ఎవరో ఇవ్వాలి. ఆ వ్యక్తి ఇలా చేతులు నీళ్లు పోస్తే అప్పుడు మనం చుట్టూ తిప్పి ఇది మీరు స్వీకరించవలసింది అని ప్రార్థిస్తాడు కాబట్టి స్వీకరించాలి. అంతేగాని మనకు దేని మీద కూడా మమకారాదులు, స్వత్వ భావనలు ఉండకూడదు. ఇది ఆచారం చెప్పే చిన్న మెలిక. మనం మన విస్తరిలో అన్న పదార్థాలను చూచి మనం ఇలా నీరు త్రిప్పుకొని స్వీకరిస్తున్నాం. పోసేవాడు లేవాడు కాబట్టి మనమే స్వీకరిస్తున్నాం. అప్పుడు విష్ణువును స్మరించాలి. భోజనకాలే శ్రీయపతి నామం స్మరించడం, తీసుకోవడం. ఆ తీసుకోవడం కూడా 5 సార్లు. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని చెబుతూ 5 సార్లు
ఆ అన్నం మీద వేసినటువంటి నేతితో కూడిన మెతుకులను ఇలా ధేను ముద్ర అంటారు. ఈ ముద్రతో ఆ మెతుకులను ఇలా పట్టుకొని 5 సార్లు నోట్లో వేసుకోవాలి. ప్రాణాగుస్తాం జిహోమి అంటుంది వేదం. ఇక్కడ ప్రాణాపాన వ్యానోదానామే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసం. మన దేహంలో శక్తి కావాలి. ఆహారం తింటే శక్తి వస్తుంది. ఈ శక్తి శరీరగతమైనదా మనోగతమైనదా? తింటే శరీరానికే బలం. అది మనోగతమైనది అయితే, మనస్సుకు బలం పుంజుకునేది అయితే ఆధ్యాత్మిక భావనలు, సత్వగుణాలు, భక్తి భావనలు పెంపొందింపబడతాయి. కనుక ఆహారాన్ని మనం స్వత్వగుణం కలిగించే విధంగా ఆవు నేతితో లేదా నేతితో అభిగరించి ఆ తీసుకునే 5 ముద్దలు ఆత్మశక్తి, ప్రాణశక్తి, మానసిక శక్తి అందుకోసం ఇలా తీసుకోవాలి. ఇది ఆచారం, ఇదే సదాచారం. ఈ పిమ్మట మనం ఎంత తీసుకున్నా కూడా ఆ పదార్థం అంతా కూడా శరీరానికి శక్తినిచ్చేది అవుతుంది. మంత్రం వస్తే మంత్రం చెబుదాం. రాని పక్షంలో నీళ్లు చల్లి కొన్ని మెతుకులను పక్కన పెట్టి ఏకో విష్ణుం మహర్భూతం పృథగ్భూత అన్యనేకశ త్రీన్లోకాన్ వ్యాప్య భూతాత్మ భుంక్తే విశ్వభుగవ్యయ. శ్రీమన్నారాయణమూర్తి అన్ని ప్రాణులలో కూడా వాసుదేవుడు అన్న నామంతో చేరి పదార్థాలు స్వీకరిస్తాడు అని స్తోత్రం చేసి ఆ పిమ్మట పదార్థాన్ని స్వీకరిద్దాం. ఇది ఆచారం, ఇది సదాచారం. మనస్సును ఆహ్లాదపరిచే శక్తి సంగీతానికి ఉందనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఈ ఉదయం మంచి కీర్తన విందాం, ఆనందంగా ఉందాం. క్షీరాబ్దికన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం. క్షీరాబ్దికన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం. క్షీరాబ్దికన్యకకు నీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం. క్షీరాబ్దికన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం. నీరాజనం. జలజాక్షి మోమునకు జకవకు చాంబులకు నెలకొనగపురపు నీరాజనం. జలజాక్షి మోమునకు జకవకు చాంబులకు నెలకొనగపురపు నీరాజనం. కలివేణి తురుమునకు కలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం. కలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం. కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం. నీరాజనం.
పగటు శ్రీ వెంకటేశు పటపురాణియై నిగడు సతి కరళకు మీరా పగటు శ్రీ వెంకటేశు పటపురాణి నిగడు సతి కరళకును జగతి అలమేలు మంగ జగతి అలమేలు మంగ చకదనములకెల్ల జగతి అలమేలు మంగ చకదనములకెల్ల నిగుడు నిజ శోభనపు గుడు నిజ శోభనపు నిగుడు నిజ శోభనపు క్షీరాభి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం క్షీరాభి కన్యకకు నీరాజనం శ్రీ మహాలక్ష్మికి నీరాజనం 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 నీరాజనం. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి ఉదయం శుభోదయంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.